బలహీనుడై ఉండి బలవంతుని ఎదురుకుపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు గనుక ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడల నువ్వు ఇంత గొడవ చేసిన దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆత్మఫలం. అవునా? ఇట్లాంటి ఆత్మఫలం లోకంలో అందరూ ఫలిస్తారండి. 150 కేజీలను ఎడబోతారు. మరి వాడితో ఫైట్ కంటే ఎవడు సాహసం చేయడుగా. అది కాదు గొప్ప. నువ్వు 150 కేజీలు ఉండి నీ మీదికి వచ్చేవాడు 35 వచ్చినా సరిగ్గా నువ్వు హ్యాండ్ లేపి గుద్దితే మళ్ళీ 3 రోజులు మళ్ళీ స్పృహ ఉండదు వాడికి. నీ స్థాయి అది, వాడి స్థాయి అది. అలాంటి వాడు నీ ముందుకు వచ్చి కష్టాలు చేస్తున్నా నువ్వు తట్టుకుంటావు చూడు, అది దీర్ఘశాంతం. అది ఆత్మ ఫలములో గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి అంటాడు. ఏ బన్న అట్ట రియాక్ట్ అయ్యాడు మందల్ని కాసే కుక్కలతో పోల్చి. మనం అట్లా కూడా కావద్దు అంటాడు క్రొత్త నిబంధన.